ఫ్రెండ్స్, ఈ జమీందారు కుమారుడికి ఒక అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తారు. ఇంకా పెళ్లి అయిపోయిన తర్వాత వీళ్ళు తమ ఇంటికి వెళ్తూ ఉంటే దారిలో వీళ్ళని ఒక ఆమె ఆపేస్తున్నాడు. ఈ అమ్మాయితో ఆ ఊరికి శాపం ఉంది, నువ్వు ఆ ఊరికి వెళ్ళకు అని చెప్తుంది. కానీ వీళ్ళు ఆ కార్ని వెంటనే పోనిస్తారు. ఇంకా వీళ్ళు ఎప్పుడైతే తమ ఇంట్లోకి వెళ్తారో అప్పుడే జమీందారు ఒక నల్ల కోడిని తెచ్చి బలిస్తాడు. ఇంకా పెళ్లి అయిపోయిన కొన్ని రోజుల తర్వాత ఈమె ఆ ఇంటి వెనకాల ఉన్న అడవిలో తిరుగుతూ ఉంటుంది. ఇంకా అప్పుడే ఈమెకి దూరంగా ఒక చిన్న పిల్లాడు కనిపిస్తాడు. అండ్ ఆమెకి ఆ మ్యాంగో ఇవ్వడానికని అక్కడికి పిలుస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడు ఆ ఇంట్లో ఉండే ఒక అమ్మాయి వచ్చి వెంటనే ఈమెని అక్కడ నుండి తీసుకొని వెళ్ళిపోతుంది. ఈ రోజు నుండి ఇంకొకసారి అడవిలోకి అస్సలు వెళ్ళొద్దు అని చెప్తుంది. ఇంకొక రోజు రాత్రి ఈమె పడుకొని ఉంటే ఈమెకి కలలో ఒక అమ్మాయి ఒడిలో రక్తంతో నిండిన బేబీని ఎత్తుకొని కనిపిస్తుంది. దీని వల్ల ఈమె భయపడి సడన్ గా నిద్ర లేస్తుంది. ఇంకా ఈమెకి ఆ క్వశ్చన్ కి ఆన్సర్ దొరుకుతుందేమో అని మళ్ళీ అడవిలోకి వెళ్తుంది. ఇంకప్పుడే ఆ పిల్లాడు మళ్ళీ కనిపిస్తాడు. ఆమెని వెనక్కి అడవిలోకి తీసుకొని వెళ్తూ ఉంటాడు. అండ్ ఈ పిల్లాడు చెట్టు వెనకాలకి వెళ్ళిన వెంటనే ఈ పిల్లాడు మాయమైపోతాడు. ఇంకెప్పుడైతే ఈమె కూడా ఆ చెట్టు వెనక్కి వెళ్తుందో అప్పుడే ఈమెకి ఏం జరిగిందో చూసే ముందు మీకు డబ్బుల కంటే మీ అమ్మ ప్రేమ గొప్పదని భావిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ లో లవ్ యూ మా అని టైప్ చేయండి. చివరికి ఈమెకి ఆ చెట్టు వెనకాల భయంకరమైన ఆ గోరి కనిపిస్తుంది.